ఉదయం లేచిన కాడి నుంచి నైట్ పడుకునేంత వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాము. అసలు మేము చేసే పనికి అసలు రెస్ట్ అనేదే ఉండదు. ఒకవేళ హెల్త్ బాగోకపోయినా మాకేమైనా రెస్ట్ దొరుకుతుందా అంటే అస్సలే ఉండదు. హెల్త్ బాగోకపోయినా ఫస్ట్ ప్రయారిటీ ఇంట్లో ఫ్యామిలీకి, ఇంట్లో ఉన్న వర్క్‌కే ఇస్తాము. ఆ వర్క్ కంప్లీట్ అయిన తర్వాతే రెస్ట్ తీసుకోవచ్చు టైం ఉంటే అని చెప్పేసి అనుకుంటాము. కానీ కొంతమంది ఇళ్లల్లో ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, మనం ఎంత వర్క్ చేసినా సరే కనీసం హస్బెండ్స్ నుంచి మినిమమ్ రెస్పెక్ట్ కూడా ఉండదు. మీరెలా అయితే ఉదయాన్నే లేచి ఫ్యామిలీ కోసం కష్టపడడానికి బయటకు వెళ్తున్నారో అదే ఫ్యామిలీ కోసం మేము ఇంట్లో ఉండి సాయంత్రం వరకు కష్టపడుతూనే ఉంటాము. కనీసం మీరు చేసే పనికి శాలరీ అయినా వస్తుంది. మేము చేసే పనికి శాలరీ కాదు కదా! మీ నుంచి మీ ఫ్యామిలీ నుంచి మినిమం రెస్పెక్ట్ గానీ, మీ నుంచి 4 మాటలు ప్రేమగా గానీ అసలు ఎక్స్‌పెక్ట్ చేసే అవకాశం కూడా మాకివ్వరు. ఇంకా రెస్ట్ విషయానికొస్తే అసలు చెప్పనే అవసరం లేదు. మీకైతే సండేస్ అని, లేకపోతే వీక్ ఆఫ్స్ అని, లేదంటే ఫెస్టివల్స్ హాలిడేస్ అని ఇలా ఉంటాయి. మాకైతే ఎలాంటి హాలిడేస్ కూడా ఉండవు. 365 డేస్ కూడా మేము వర్క్ చేస్తూనే ఉండాలి. మా వర్క్‌కి అసలు రెస్టే ఉండదు. ఒకవేళ రెస్ట్ వచ్చిందంటే ఆ నెక్స్ట్ డే దానికి మించి డబుల్ పని ఉంటుంది. మరి మా బాధ మేము ఎవరితో చెప్పుకోవాలి? ఇంట్లో ఉన్న మీరే మమ్మల్ని అర్థం చేసుకోకపోతే బయట వాళ్ళు ఎందుకు అర్థం చేసుకుంటారు? మీ నుంచి మేము కేవలం ఆశించేది మీరు మాకిచ్చే మేము చేసే పనికి కొంచెం విలువ, అలానే గౌరవం. మేమెంత గౌరవం అయితే మీకు, మీ ఫ్యామిలీకి ఇస్తున్నామో అదే గౌరవాన్ని మేము కూడా మీ నుంచి పొందాలి అనుకుంటాము. మరి నేను చెప్పింది నిజమే కదా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.